పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిట్టవరంలో అక్రమంకు గురైన శ్రీ మదనగోపాలస్వామి ఆలయ భూములను ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకుని ప్రహరీ గోడ నిర్మించి భద్రతా చర్యలు చేపట్టారు. ఎక్కడున్నావమ్మా? నా ఉంటావా కాసేపు? जय श्री राम। प्रेस मीट భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు ఎక్కడైనా సరే ఆక్రమణకు గురైతే కనుక దాని మీద తప్పనిసరిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తుంది. సార్, ఇప్పుడు ఈ దేవాదాయ ధర్మశాఖకు సంబంధించి చాలా ఆస్తులు ఆక్రమణకు గురైనాయండి. అవునండి. వాటి మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారు? దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం ప్రకారము ఏదైనా సరే ఆస్తి ఆక్రమణకు గురైనప్పుడు ముందుగా గతంలో మేము కోర్టుకి ట్రిబ్యునల్ దేవాదాయ శాఖ ట్రిబ్యునల్కి వెళ్ళేవాళ్ళము. దానివల్ల మాకు ఎక్కువ దేవస్థానానికి ఖర్చు ఎక్కువగా అయ్యేది ఒక ఓఏ వేయాలంటే. ఇప్పుడు నూతనంగా మార్చినటువంటి చట్టం ప్రకారము ఎవరైతే మనం నోటీస్ ఇచ్చి ఒక 10 రోజుల్లో దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి ఇది ఉంది. ఈ నోటీస్ ఇచ్చినప్పుడు ఎవరైతే ఆక్రమణదారుడు ఉన్నాడో అతను టైటిల్ డిస్ప్యూట్ కోసం ట్రిబ్యునల్ని ఆశ్రయించవలసి ఉంటుంది. ఆ ఖర్చులన్నీ కూడా అతని వద్దే వసూలు చేయబడతాయి న్యాయస్థానం పరిధిలో. ఇది ఈ విధంగా మార్పు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మా గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ కమిషనర్ శ్రీ కె రామచంద్రమోహన్ గారి యొక్క సూచనల మేరకు మేము ప్రతి దురాక్రమణకు గురైనటువంటి భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేటువంటి దిశగా అడుగులు వేస్తాం.